136 మంది ₹1 కోటి పైన సంపాదించారండి. వాళ్ళందరికీ గోల్డ్ మెడల్ ఇచ్చాము 5 గ్రాములు తగ్గకుండా. అలా చేయాలి ఈసారి 600 మందికి చేయాలని ఇమ్మీడియట్లీ పంపించాడు. నేను బాగుంటా, నువ్వు పోయి తీసుకురా అని. నిన్న పొద్దున 11 గంటలకు ఫోన్ చేసి అర్జెంటుగా వస్తావా లేదా, అప్పటికప్పుడు ఫ్లైట్ పట్టుకొని వస్తే 5:30కి పిలిపించి ఒక 10 నిమిషాలు మాట్లాడి ఈరోజు నాకు లాస్ట్ డేట్ చూపి అప్పటికప్పుడు ఆ గంటలోపు చనిపోయారండి. ఆయన పవర్ ఏంటంటే ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయే పవర్ ఉంది ఆయనకి. ఎవరికి తెలియదు అది. మనీ మంత్ర అనేదే ఒకటే తెలుసు, కానీ ఇది వరకు తంత్రాలు మంత్రాలు అన్నీ నేర్చుకొని దాని లాస్ట్ సబ్జెక్ట్ అందరిని ఉద్ధరించడానికి మేడం చెప్పినట్టు ఒక నడుస్తున్న దైవం ఆయన. ఆయన ఎప్పుడు పోవాలో డిసైడ్ చేసుకొని వెళ్ళాడు తప్ప ఆయన మృత్యువు కాదు, మృత్యువు వరించలేదు. ఆయన ఈ రోజు నుంచి నాకు అవసరం లేదు, మేమడారం అన్నట్టు నెక్స్ట్ జీవితంలో ఎవరికో ఎక్కడో పుట్టుంటారు, ఇప్పటికిప్పుడే ఎవరినో ఉద్ధరించడానికి వెళ్ళారు తప్ప మన పక్కనే ఉన్నారు. ఎవ్వరూ బాధపడద్దు, ఏమీ లేదండి. ఆయన ప్రతి క్షణము ప్రతి మనిషికి, నేను ఇప్పటికీ ఒక 50,000 మందికి ఇచ్చాను, ఇంకొక 4 లక్షల మందికి ఇచ్చిపోవాలా ఈ సబ్జెక్ట్. అందరూ ధనవంతులు కావాలి, ఎవడు కూడా చచ్చేటప్పుడు పూర్గా చనిపోకూడదు. ఇది నా ఆశయము. దాని మీద తప్ప నిద్రపోడండి. రాత్రి 10 గంటలకు తింటే నన్ను పంపించేసాడు అనుకోండి, 3 గంటలకు మెసేజ్ పెడతాడు. ఈ ఆర్టికల్ ఎలా ఉందో చూడండి, మళ్ళీ దాని మీద పొద్దున్న దాకా సబ్జెక్ట్ రాసి 1-2 గంటలు నిద్రపోతాడండి. తినేది కూడా 1 ఇడ్లీ 2 ఇడ్లీ తింటాడండి. అసలు దేని మీద పాడు. రమణ మహర్షి గారు చెప్పినట్టు ఆయనకి రమణ మహర్షికి సేమ్ అదే కురుపు వచ్చిందండి. ఈయనకు కూడా దాని గురించి అసలు పట్టించుకోడు, నెగ్లెక్ట్. నాకు లైఫ్ మీద లేదు, అది దాని పైన చేసుకుంటుంది, నేను అందరికీ సబ్జెక్ట్ ఇవ్వాలా, ఇదే ఆయన ఆశయం. దాంతో తప్ప ఏ జబ్బుతో పోలేదు. ఆయనకై ఆయన జీవ సమాధిలాగా నిన్న ఒక యాస్పేషియస్ డే బ్రహ్మం గారు మఠం ఉన్నారు కదా, బ్రహ్మం గారు జీవ సమాధి అయిన రోజు నాకు నెల ముందు చెప్పాడు, డేట్ కూడా ఎవరికి చెప్పలే. నేను నిన్న వాళ్ళు చిన్న పాపని పిలిచి మా ఇద్దరితోనే మాట్లాడాడు 2 minutes, ఈరోజు లాస్ట్ డే అని. అడగండి కావాలంటే పాపని. అలా ఆయనకై మన నుంచి దూరం అయ్యాడు తప్ప మన మధ్యలో ఉన్నాడు, మన గుండెల్లో ఉన్నాడు. వేలాది మంది కోటీసులైన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా కావాలి. ఆయన ఎక్కడున్నా అది ఆశీర్వాదం ఉంటుంది. థ్యాంక్ యూ. నా జీవితం అంటే నాకు ప్రపంచం అంటే తెలియదు, ప్రపంచం అంటే నేను చూపిస్తాను రా, నీ చెయ్యి నా చెయ్యి ఎప్పుడూ పెట్టుకుని ఉంటాను రా, నీ చెయ్యి ఎప్పుడు వదలరా నేను.